కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని అబద్ధం చెప్పిండు. 1,60,000 ఉద్యోగాలు నింపిన ప్రభుత్వాన్ని బదనాం చేసిండు. ఇంకొక 40,000 ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉంటే అవేవి జరగలేదంటే అబద్ధాలు చెప్పి పిల్లలకు తీయటి పుల్లటి మాటలు చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అన్నాడు. మరి ఇప్పుడు పిల్లలు రోడ్డు ఎక్కిండ్రు ఆల్రెడీ. ఉస్మానియా యూనివర్సిటీలో ఇతర యూనివర్సిటీలలో ఇప్పటికే ఆందోళనలు చాలు అయినాయి. గాంధీ హాస్పిటల్లో ఒక తమ్ముడు మోతీలాల్ నాయక్ అనే ఒక తమ్ముడు నిరాహార దీక్ష చేస్తుంటే నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ పోతే తన్ని అక్కడికి వెళ్లి ఉరికిచ్చిండ్రు, ఎలగొట్టిండ్రు. అంటే కాంగ్రెస్ కు ఇప్పటికే ప్రజల్లో ఉల్టా స్టార్ట్ అయింది. ఉద్యోగాల విషయంలో మోసం అర్థమైంది, రైతు భరోసా విషయంలో మోసం అర్థమైంది, రుణమాఫీ విషయంలో మోసం అర్థమైంది, మహిళలకు పైసలు ఇయ్యరని అర్థమైంది, కరెంటు రాదని అర్థమైంది, ఎరువులు విత్తనాలు దొరకాయని అర్థమవుతున్నాయి, చెరువులు ఎండుతున్నాయి, కండ్ల ముంగట్నే కనబడుతున్నది, పట్టణాభివృద్ధి ఆగిపోయింది, కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది. కానీ నాయకులు మాత్రం డైలాగులు కొడుతున్నారు. మీ ఎమ్మెల్యే సంజయ్ లాంటి నాయకులు డైలాగులు కొడుతున్నారు. అభివృద్ధి కోసం పోయినాం. ఏం అభివృద్ధి జరిగింది 6 నెలల్లో? ఒక్క విషయం చూపెడతావా కొత్తగా జరిగింది? ఏదీ లేదు. పెట్టులు ప్రజలు మహిళలు యువకులు అందరూ మెల్లమెల్లగా ఏం జరిగింది అర్థం చేసుకుంటున్నారు, జరిగిన మోసం గ్రహిస్తున్నారు. అందుకే రేపటి రోజున తప్పకుండా స్థానిక సంస్థల్లో గాని రాబోయే రోజుల్లో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బ్రహ్మాండంగా మల్లా ఎగిరేది గులాబీ జెండానే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం భయపడవలసిన అవసరం లేదు. కేసీఆర్ గారు లాంటి నాయకుడు మనకు అండగా ఉన్నాడు. 10 ఏళ్లు మనం చేసిన పనులు ప్రజల కళ్ళ ముంగట్నే ఉన్నాయి. తీసేస్తే చెరిపేస్తే చెరిగిపోతుందా చరిత్ర? జగిత్యాల జిల్లా చేసింది ఎవరు అని ఎవరిని అడిగినా ఏం చెప్తారు? ఎవరు? వినబడతలేదు. తెలంగాణ తెచ్చింది ఎవరు? జగిత్యాలలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు? జగిత్యాల కలెక్టర్ని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు? జగిత్యాల. ఇవన్నీ చెరిపేస్తే జరిగిపోవు. ఏ అవలగాడు ఏం మాట్లాడినా ప్రజల దగ్గరకు వస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి. అందుకే నేను అంటున్నా, మనం ఎవరో గురించి ఒక్కడు పోయిండని భయపడే అవసరం లేదు. మీ అందరున్నారు, మనకు ప్రజల ఆశీర్వాదం ఉంది. తప్పకుండా ముమ్మాటికి నేను చెప్తా ఉన్నా, ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కొంతమంది హౌలగాళ్ళు పోతే పోయిండొచ్చు, బాధపడే అవసరం లేదు. తప్పకుండా మీరు మేము అందరం కలిసి ప్రజల దగ్గరికి పోదాం, ప్రజలనే తీర్పు ఇమ్మందాం. రేపు జగిత్యాలలో కూడా 100% నేను చెప్తా ఉన్నా, ఒక్కొక్క ఉద్యమకారుడు ఎవరైతే మీ ఎమ్మెల్యే గారి చేతిలో ఇబ్బందులు పడ్డాడో, నేను విద్యాసాగర్ రావు గారిని కోరుతా ఉన్నా. విద్యాసాగర్ రావు గారు మీ జిల్లా అధ్యక్షుడు, ఎల్ రమణ గారు మీ జగిత్యాల ముద్దు బిడ్డ, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీసులో వారానికి 5 రోజులు ఇక్కడి కార్యకర్తలకు అండగా ఉండండి. పిలిస్తే మీ జెడ్పీ చైర్మన్ ఉన్నది, వసంత ఇక్కడనే ఉంటది, విద్యాసాగర్ రావు అంకులు ఉంటారు, రమణన్ ఉంటాడు, రాయేశం గౌడ్ గారు ఉంటారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ కోరుట్ల ఎమ్మెల్యే గారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని అబద్ధం చెప్పిండు. 1,60,000 ఉద్యోగాలు నింపిన ప్రభుత్వాన్ని బదనాం చేసిండు. ఇంకొక 40,000 ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉంటే అవేవి జరగలేదంటే అబద్ధాలు చెప్పి పిల్లలకు తీయటి పుల్లటి మాటలు చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అన్నాడు. మరి ఇప్పుడు పిల్లలు రోడ్డు ఎక్కిండ్రు ఆల్రెడీ. ఉస్మానియా యూనివర్సిటీలో ఇతర యూనివర్సిటీలలో ఇప్పటికే ఆందోళనలు చాలు అయినాయి. గాంధీ హాస్పిటల్లో ఒక తమ్ముడు మోతీలాల్ నాయక్ అనే ఒక తమ్ముడు నిరాహార దీక్ష చేస్తుంటే నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ పోతే తన్ని అక్కడికి వెళ్లి ఉరికిచ్చిండ్రు, ఎలగొట్టిండ్రు. అంటే కాంగ్రెస్ కు ఇప్పటికే ప్రజల్లో ఉల్టా స్టార్ట్ అయింది. ఉద్యోగాల విషయంలో మోసం అర్థమైంది, రైతు భరోసా విషయంలో మోసం అర్థమైంది, రుణమాఫీ విషయంలో మోసం అర్థమైంది, మహిళలకు పైసలు ఇయ్యరని అర్థమైంది, కరెంటు రాదని అర్థమైంది, ఎరువులు విత్తనాలు దొరకాయని అర్థమవుతున్నాయి, చెరువులు ఎండుతున్నాయి, కండ్ల ముంగట్నే కనబడుతున్నది, పట్టణాభివృద్ధి ఆగిపోయింది, కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది. కానీ నాయకులు మాత్రం డైలాగులు కొడుతున్నారు. మీ ఎమ్మెల్యే సంజయ్ లాంటి నాయకులు డైలాగులు కొడుతున్నారు. అభివృద్ధి కోసం పోయినాం. ఏం అభివృద్ధి జరిగింది 6 నెలల్లో? ఒక్క విషయం చూపెడతావా కొత్తగా జరిగింది? ఏదీ లేదు. పెట్టులు ప్రజలు మహిళలు యువకులు అందరూ మెల్లమెల్లగా ఏం జరిగింది అర్థం చేసుకుంటున్నారు, జరిగిన మోసం గ్రహిస్తున్నారు. అందుకే రేపటి రోజున తప్పకుండా స్థానిక సంస్థల్లో గాని రాబోయే రోజుల్లో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బ్రహ్మాండంగా మల్లా ఎగిరేది గులాబీ జెండానే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం భయపడవలసిన అవసరం లేదు. కేసీఆర్ గారు లాంటి నాయకుడు మనకు అండగా ఉన్నాడు. 10 ఏళ్లు మనం చేసిన పనులు ప్రజల కళ్ళ ముంగట్నే ఉన్నాయి. తీసేస్తే చెరిపేస్తే చెరిగిపోతుందా చరిత్ర? జగిత్యాల జిల్లా చేసింది ఎవరు అని ఎవరిని అడిగినా ఏం చెప్తారు?
ఎవరు వినబడతలేదు? తెలంగాణ తెచ్చింది ఎవరు? జగిత్యాలలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు? జగిత్యాల కలెక్టర్ని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు? జగిత్యాల. ఇవన్నీ సరిపేస్తే జరిగిపోవు. ఏ అవలగాడు ఏం మాట్లాడినా ప్రజల దగ్గరకు వస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి. అందుకే నేను అంటున్నా, మనం ఎవరో గురించి ఒక్కడు పోయిండని భయపడే అవసరం లేదు. మీ అందరున్నారు, మనకు ప్రజల ఆశీర్వాదం ఉంది. తప్పకుండా ముమ్మాటికి నేను చెప్తా ఉన్నా, ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కొంతమంది హౌలగాళ్ళు పోతే పోయిండొచ్చు, బాధపడే అవసరం లేదు. తప్పకుండా మీరు మేము అందరం కలిసి ప్రజల దగ్గరికి పోదాం, ప్రజలనే తీర్పు ఇమ్మందాం. రేపు జగిత్యాలలో కూడా 100% నేను చెప్తా ఉన్నా, ఒక్కొక్క ఉద్యమకారుడు ఎవరైతే మీ ఎమ్మెల్యే గారి చేతిలో ఇబ్బందులు పడ్డాడో, నేను విద్యాసాగర్ రావు గారిని కోరుతా ఉన్నా. విద్యాసాగర్ రావు గారు మీ జిల్లా అధ్యక్షుడు, ఎల్ రమణ గారు మీ జగిత్యాల ముద్దుబిడ్డ, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీసులో వారానికి 5 రోజులు ఇక్కడి కార్యకర్తలకు అండగా ఉండండి. పిలిస్తే మీ జెడ్పీ చైర్మన్ ఉన్నది, వసంత ఇక్కడనే ఉంటది, విద్యాసాగర్ రావు అంకులు ఉంటారు, రమణన్ ఉంటాడు, రాయేశం గౌడ్ గారు ఉంటారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ కోరుట్ల ఎమ్మెల్యే గారు